వేల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బగబగమని మండుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. హైదరాబాద్, విజయవాడ నగరాలతో పాటు చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, ముంబై వంటి ప్రధాన నగరాలలోనూ 24 క్యారెట్ల 22 క్యారెట్ల బంగారం ధరలు భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న టైంలో ధరలు తగ్గడం నిజంగా ఊరటనిచ్చే విషయమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపైన సుంకాలు ప్రకటించాక బంగారం ధరలు ఏ స్థాయికి పెరుగుతాయో అని భావించిన వారికి ఊరట లభించింది. నేడు ఒక్కరోజే తులం ధర 1500కు పైగా తగ్గగా వెండి ధర ఏకంగా ఒక్కరోజే 4000 దిగొచ్చింది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం గోల్డ్ షాపింగ్ చేద్దామనుకున్న వాళ్ళకి ఈ రోజు కలిసి వచ్చింది. గత కొంతకాలంగా భారీగా పలుకుతున్న రేట్లు కస్టమర్లను ఉక్కిరి బిక్కిరి చేసి కొనుగోళ్లకు పరిమితం చేశాయి. అయితే మన దేశంలో పసిడికి, వెండికి పండుగలలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మహిళలు అన్నిటికంటే బంగారు ఆభరణాలు కొనేందుకు ఇష్టపడుతుంటారు. ఇక పెళ్లిళ్ల టైంలో వీలైనంత ఎక్కువగా బంగారం కొనేందుకు చూస్తుంటారు. మొత్తం మీద తగ్గిన బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ముందుగా 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 91,640 రూపాయలుగా ఉంది. అదే బంగారం ధర నిన్న అంటే గురువారం 93,380గా ఉంది. అంటే నిన్నటి కంటే ఈరోజు 1,740 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ఈరోజు 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 84,000 రూపాయలు ఉంది. అయితే నిన్న అంటే గురువారం ఇదే బంగారం ధర 85,600 ఉంది. అంటే మొత్తంగా ఈరోజు 1,600 రూపాయలు తగ్గింది. ఈరోజు 18 క్యారెట్స్ బంగారం ధర 68,730గా ఉంది. నిన్న ఇంతకంటే 1,310 రూపాయలు తక్కువగా ఉంది. నేడు 100 గ్రాముల వెండి ధర 10,800గా ఉంది. ఇదే వెండి ధర నిన్న 11,200 రూపాయలుగా ఉంది. అంటే మొత్తంగా ఈరోజు 400 రూపాయలు తగ్గింది. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర 84,000, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలు, వరంగల్లో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలు. ఇక కరీంనగర్లో 22 క్యారెట్ల ధర 84,000, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలు. ఇక ఖమ్మంలో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాలలో నేటి బంగారం ధరలు ఒకసారి చూస్తే విజయవాడలో 22 క్యారెట్ల ధర 84,000, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలు. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలుగా ఉంది. అమరావతిలో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలుగా ఉంది. ఇక గుంటూరులో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలుగా ఉంది. ఇక నెల్లూరులో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలుగా ఉంది. ఇక కాకినాడలో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 22 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలుగా ఉంది. అలాగే తిరుపతిలో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలు. ఇక కడపలో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలుగా ఉంది. అనంతపురంలో 22 క్యారెట్ల ధర 84,000 రూపాయలు, 24 క్యారెట్లకు 91,670 రూపాయలు, 18 క్యారెట్లకు 68,730 రూపాయలుగా ఉంది.
ఇటీవల ట్రంప్ ట్యాక్సుల మోత కారణంగా మార్కెట్ దెబ్బతింది. మరోవైపు ప్రపంచ దేశాలలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, దేశీయ మార్కెట్ ప్రభావం వంటి కారణాలు బాగా ప్రభావం చూపుతున్నాయి. ఇక మన దేశంలో బంగారానికి నిరంతరం డిమాండ్ పెరిగిపోతుంది. అందువల్ల ప్రపంచ మార్కెట్తో చూస్తే మన దేశంలో బంగారం ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఈ ధరలు 55,000 కంటే తక్కువ స్థాయికి చేరే అవకాశం ఉందని మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ తన తాజా నివేదికలో జోస్యం చెప్పాడు. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు 40% తగ్గుదల నమోదు కానుందని వెల్లడించారు. మార్నింగ్ స్టార్ విశ్లేషణ ప్రకారం బంగారం ధరలు దీర్ఘకాలంలో తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిది సరఫరా డిమాండ్ డైనమిక్స్ బంగారం ధరలను ఇప్పటి స్థాయిలో కొనసాగించడానికి అనుకూలంగా లేవని జోన్ మిల్స్ అభిప్రాయపడ్డారు. అంటే మైనింగ్, బంగారం తవ్వకాలు పెరిగి సప్లై పెరుగుతుందని, తద్వారా గోల్డ్ రేట్లు దిగి వస్తాయని చెబుతున్నారు. రెండవది అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరపడడం, వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాలు బంగారం డిమాండ్ను తగ్గించవచ్చని అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.